వైఎస్ఆర్సీపీ నేతలపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. ఇప్పటికే అనేక మంది వైఎస్ఆర్సీపీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్న కూటమి ప్రభుత్వం తాజాగా మాజీ మంత్రి జోగి రమేష్ ను టార్గెట్ చేసింది. ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ ఇంట్లో పోలీసులు సోదాలు చేస్తున్నారు. ఎందుకు వచ్చారో కూడా సమాచారం ఇవ్వకుండా పోలీసులు తనిఖీ చేస్తున్నారు. దీంతో పోలీసుల తీరుపై జోగి రమేష్ మండిపడుతున్నారు. కక్ష సాధింపుపై కుటుంబ సభ్యులు వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల వైఖరిపై కుటుంబ సభ్యులు అనుచరులు వైఎస్ఆర్సీపీ శ్రేణులు మండిపడుతున్నారు. రైట్, ఇక దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. జోగి రమేష్ నివాసం నుంచి సురేంద్ర. కోట ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా వైఎస్ఆర్సీపీ నేతలే టార్గెట్గా కక్ష సాధింపులు జరుగుతున్నాయి. ఎక్కడైతే మాజీ మంత్రులుగా ఎమ్మెల్యేలుగా పనిచేశారో వాళ్ళందరినీ కూడా టార్గెట్ చూస్తూ వేధింపులు గురి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు కొడాలి నాని, వల్లభనేని వంశీ ఇంట్ల మీద దాడులు చేశారు. రీసెంట్గా జోగి రమేష్ ఇంటి మీద కూడా దాడి చేశారు. ఈ రోజు ఏసీబీ అధికారులు సోదాల పేరుతోటి ఉదయం 5 గంటల నుంచి కూడా జోగి రమేష్ ఇంటి వద్ద అయితే సోదాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మన వెనకాతలే జోగి రమేష్ ఇల్లు ఉంది. ఉదయం 5 గంటల నుంచి కూడా ఏసీబీ అధికారులు ఇక్కడికి చేరుకున్నారు, సోదాలు చేస్తున్నారు. ఏ అంశం మీద సోదాలు చేస్తున్నారు, ఎందుకు సోదాలు చేస్తున్నారు అంశాలు కూడా కుటుంబ సభ్యులకు కానీ కార్యకర్తలకు కానీ ఎక్కడా చెప్పకుండా ఈ సోదాలు అయితే జరుగుతున్నాయి. అసలు ఏ కేసులో ఈ సోదాలు చేస్తున్నారు లేదా ఎటువంటి సమాచారం కూడా ఇటు కుటుంబ సభ్యులకు కానీ కార్యకర్తలకు కానీ ఎవరికి కూడా ఇవ్వలేదు. పూర్తిగా అందరినీ కూడా నిర్బంధంలో పెట్టారు. పూర్తిగా పోలీసుల ప్రహారాలోనే జోగి రమేష్ హౌస్ ఉందని చెప్పొచ్చు. పూర్తిగా కార్యకర్తలు అయితే ఆందోళన చెందుతున్నారు. ఎందుకు తమ నాయకుడిని టార్గెట్ చేశారు, ఎందుకు కక్ష సాధింపు చర్యలకు కూటమి ప్రభుత్వం పూనుకుంటుందంటూ కూడా వాళ్ళంతా ఇక్కడికి వచ్చి ఆందోళన చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మనతో పాటు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కార్యకర్తలు అంతా ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడుతాం. సరే, ఏంటి ఎందుకు జోగి రమేష్ ఇంటి దగ్గర అంత హడావిడి ఉంది, ఎందుకు ఈ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది, ఎందుకు పోలీసు ఏసీబీ అధికారులు ఇక్కడ సోదాలు చేస్తున్నారు? అసలు మాకే అర్థం కావట్లేదండి. విచిత్రం ఏంటంటే ఉదయం 4:30కి వచ్చి ఏదో దొంగలు దోపిడీదారులు కనుక కమ్మేసినట్టు సివిల్ డ్రెస్సుల్లో దాదాపు ఒక 20 మంది సుమారుగా పోలీస్ అధికారులు 20 మంది సుమారుగా ఇంటి చుట్టూ కమ్మే అన్ని ఫ్లోర్లో ఉన్నారు. ఈవెన్ దో ఆయనతో మాట్లాడడానికి కూడా మేము వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే మమ్మల్ని వీడియోలు తీసి మమ్మల్ని బెదిరించే పరిస్థితి తీసుకొచ్చారు. అసలు ఏం జరుగుతుందో కూడా అర్థం కావట్లా. ఒక సామాన్య నాయకుడు, ఒక బడుగు బలహీన వర్గాల నాయకుడు, ప్రజల్లో మధ్యలోంచి తిరిగే నాయకుడిని ఈ విధంగా నిర్బంధించి ఇంత హెరాస్మెంట్ చేయడం అవసరమా? అసలు మనం ప్రజాస్వామ్య భారతదేశంలో ఉన్నామా లేకపోతే ఎక్కడున్నాము? చంద్రబాబు గారు, మీ రెడ్ బుక్ రాజ్యాంగం ఇలా ఉంటుందా? ఏంటిది? రాష్ట్రం మొత్తం ఇది చూస్తున్నారు, ప్రజలందరూ తెలుసుకుంటారు. ఏ కేసు అని ఏమైనా చెప్పారా, సమాచారం ఏమైనా ఇచ్చారా జోగి రమేష్ కుటుంబ సభ్యులకు కానీ లేకపోతే పిల్లలకు కానీ ఏమైనా సమాచారం ఏమైనా ఇచ్చారా? ఏ సమాచారం లేకుండా సోదాలు చేస్తున్నారు? లేదండి, అది ఇంతవరకు సమాచారమే లేదు, మాకే తెలియదు. పైగా కుటుంబ సభ్యులందరూ కూడా చాలా ఆతృతతో చాలా టెన్షన్ ఫీల్ అవుతున్నారు. వాళ్ళందరూ కూడా ఇంట్లో ఉన్నారు, ఎవరిని బయట రానివ్వట్లేదు. ఆడపిల్లలు ఉన్నారు, మగపిల్లలు ఉన్నారు, అందరూ ఉన్నారు. వాళ్ళందరూ ఇంట్లో ఉన్నారు. అసలు ఒక్కరిని కూడా బయట రానివ్వట్లేదు, ఒకరిని లోనకు పోనివ్వట్లా. చాలా దారుణం జరుగుతుంది సార్. అసలు అంటే మీరు ఏమైనా పోలీసులని అడిగే ప్రయత్నం చేశారు? అసలు ఎందుకు వచ్చారు, ఏ కారణంతో వచ్చారని ఏమైనా అడిగే ప్రయత్నం చేశారా? వాళ్ళు ఏం చెప్పారు? నేనే అడిగానండి స్వయంగా. ఏంటంటే అడిగితే మీరెవరని అడిగారు నన్ను. నేను పలానా అని పార్టీ రాష్ట్ర కార్యదర్శినండి అని చెప్తే మీకేం సంబంధం, మీరు బయటికి వెళ్ళండి. ఇదే పదం వాడారు కానీ ఎక్కడా కూడా సమాచారం కూడా చెప్పలేదు. అసలు ఎందుకు తీసుకెళ్తున్నారు సార్ చెప్పండి అంటే నన్ను వీడియోలు తీస్తున్నారు కానీ చెప్పట్లా. ఇదండి పరిస్థితి. చెప్తున్నారు. పూర్తిగా ఎందుకు వచ్చారు ఏంటనేది కూడా అధికారులు ఎవరో చెప్పలేదు. అసలు సోదాలు ఎందుకు చేస్తున్నారు అనేది కూడా తెలియదు. తెల్లవారుజామున 5 గంటల నుంచి కూడా పూర్తిగా ఇక్కడికి వచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. సరే, ఇది ఏం జరుగుతుంది లోపల? జోగి రమేష్ ఇంటి ముందు పోలీసులు ఉన్నారు, సోదాలు జరుగుతున్నారు తెలుస్తుంది. వీళ్ళు సోదాలు చేస్తున్నారు కానీ అక్కడ ఏముందనేది ఇంతవరకు లోపలికి ఎవరిని పోనట్లేదు, బయటికి రానిట్లేదు. వాళ్ళు చాలా యాంగ్జైటీగా ఉన్నారు. ఆయనకి అసలే 3 రోజుల నుంచి హెల్త్ బాగోట్లేదు జోగి రమేష్ గారికి. ఇది ఏమైనా ఇది అనుకుంటున్నారా? ఏది బీసీల మీదే టార్గెట్ చేసినట్టుంది. ఇది కేవలం బీసీ నాయకుడిని బీసీల మీదే ఈ విధమైన టార్గెట్ చేసి ఈ విధంగా చేయటం అనేది దారుణం, చాలా అమానుషమైన చర్య. ఇది గవర్నమెంట్లో పెద్దలంతా ఏం చేస్తున్నారో తెలియదు కానీ బీసీలని టార్గెట్ చేసినందుకు వాళ్ళు రేపొద్దున చాలా అనుభవిస్తారు. మీరు చెప్తున్నారు మొత్తం బీసీ నాయకుల్ని టార్గెట్గా అయితే కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుంది. వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కక్ష సాధింపు వేధింపులకు గురి చేస్తున్నారు. జోగి రమేష్ ఘటన కూడా ఈరోజు అదే చెప్తుంది. ఉదయం తెల్లవారుజామున 5 గంటల నుంచి కూడా అధికారులు అయితే సోదాలు చేస్తున్నాయి. దాదాపు 20 మంది ఇక్కడ చేరుకున్నారు. ఏ అంశంలో సోదా చేస్తున్నారు కనీసం నోటీసులు కూడా ఇవ్వలేదు, కనీసం సమాచారం కూడా కుటుంబ సభ్యులకు ఇవ్వలేదు, కార్యకర్తలకు ఇవ్వలేదు, మీడియా కూడా ఇవ్వలేదు. పూర్తిగా ఎవరిని కూడా జోగి రమేష్ ఇంట్లోకి వెళ్లకుండా పూర్తి నిర్బంధన అయితే పెట్టిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం రోడ్ అంతా కూడా బ్లాక్ చేసి పోలీసులు ఆధీనంలో తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. ఇదే పరిస్థితి ఎంతసేపు సోదాలు సాగుతాయి అనేది అయితే ప్రస్తుతం వెయిట్ చేయాలి. అసలు ఏ కేసు మీద ఈ సోదాలు చేస్తున్నారు అనేది కూడా ఎవరికి ఎటువంటి సమాచారం లేదు. అరుణ, సురేంద్ర, థ్యాంక్ యూ. వైఎస్ఆర్సీపీ నేతలపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది.
ఇప్పటికే అనేక మంది వైఎస్ఆర్సీపీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్న కూటమి ప్రభుత్వం తాజాగా మాజీ మంత్రి జోగి రమేష్ను టార్గెట్ చేసింది. ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ ఇంట్లో పోలీసులు సోదాలు చేస్తున్నారు. ఎందుకొచ్చారో కూడా సమాచారం ఇవ్వకుండా పోలీసులు తనిఖీ చేస్తున్నారు. దీంతో పోలీసుల తీరుపై జోగి రమేష్ మండిపడుతున్నారు. కక్ష సాధింపు కుటుంబ సభ్యులపై వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల వైఖరిపై కుటుంబ సభ్యులు, అనుచరులు, వైఎస్ఆర్సీపీ శ్రేణులు మండిపడుతున్నారు. వైఎస్ఆర్సీపీ నేతలపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది. ఈ నేపథ్యంలోనే జోగి రమేష్ ఇంట్లో అధికారులు సోదాలు చేస్తున్నారు. ఎటువంటి నోటీసులు ఇవ్వకుండానే. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వినాయక్ అందిస్తారు. వినాయక్, ప్రస్తుతం జోగి రమేష్ ఇంటి మీద ఏసీబీ అధికారులు, పోలీసులు కూడా తనిఖీలు కొనసాగిస్తున్నారు. దాదాపుగా తెల్లవారుజాము 4:30 ప్రాంతంలో హఠాత్తుగా పోలీసులు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండానే ఇంటి మీద రైడ్ చేయడం జరుగుతుంది. కేవలం కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే జోగి రమేష్ను ఏదో విధంగా ఏదో కేసులు ఇరికించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ చర్యలకు పాల్పడుతున్నట్లుగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మనం చూస్తే కనుక ఇక్కడ ప్రత్యేకంగా చూసుకోవచ్చు, జోగి రమేష్ ఇంటి దగ్గర పోలీసులు లోపలికి వెళ్లడం జరిగింది. తెల్లవారుజాము 4:30 నుంచి కూడా సోదాలు కొనసాగుతున్నాయి. హఠాత్తుగా అంటే వాస్తవానికి ఏదైనా ఇంటి మీద రైడ్ చేసే సందర్భంలో పోలీసులు ముందుగా నోటీస్ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా తెల్లవారు 4:30 నుంచి కూడా ఇంటి దగ్గర పోలీసుల పహారా, అదేవిధంగా ఏసీబీ అధికారుల సమక్షంలో లోపల తనిఖీలు కొనసాగుతున్నాయి. ఖచ్చితంగా ఏదైనా డాక్యుమెంట్స్ను స్వాధీనపరుచుకుని దాని ద్వారా ఆ కేసులో ఇరికించాలన్న ఒక ఆలోచన అయితే ప్రభుత్వంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఉదయం నుంచి కూడా ఈ తనిఖీలన్నీ కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మనం చూస్తే కనుక ఇంటి లోపల పోలీసులు ఉన్నారు, అదేవిధంగా ఏసీబీ అధికారులు ఉన్నారు. ఒకవైపున అంటే 2 కేసుల మీద బనాయించి ఇప్పటికే ఆయన వేధింపులు గురి చేసిన 2 నెలలుగా మనం చూస్తే కనుక ప్రభుత్వ అధికారుల విశ్లేషించి ఎవరైతే తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా గలం చేశారో, ఎవరైతే చంద్రబాబు నాయుడుకి టార్గెట్ చేసుకుంటూ ఎన్నికల సమయంలో పోరాటం కొనసాగించారో వారందరి మీద కూడా వేధింపులు కొనసాగిస్తున్న పరిస్థితి. గతంలో మనం చూస్తే కనుక ఇదే విజయవాడ ప్రాంతంలో గన్నవరం ఎమ్మెల్యేగా పనిచేసిన వల్లభనేని ఇంటి మీద దాడి చేయడం జరిగింది. ఆ తర్వాత ఎన్నికల సందర్భంలో కౌంటింగ్ సందర్భంలోనే కొడాల నాని టార్గెట్ గా ఆయన ఇంటి మీద దాడి చేసే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ప్రస్తుతం జోగి రమేష్ ఇంటి మీద కూడా కొన్ని రోజుల క్రితం కొంతమంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన దుండగులు దాడి చేసే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఏకంగా ఆయన ఇంటి మీద పోలీసులు రైడ్ చేయడం అనేది సంచలనం కలిగిస్తుంది చెప్పుకోవాలి. ఆయన అభిమానులకు తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. నోటీసులు ఇవ్వకుండా ఉదయం నుంచి కూడా తనిఖీలు కొనసాగుతున్నాయి. వాస్తవంగా చూసుకుంటే కనుక అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో ఈ కేసులో ఆయన విడిపించాలనే తాపత్రయంతో ప్రభుత్వం కనిపిస్తున్న ఇందుకు సంబంధించి కొన్ని ఆధారాలు సేకరించినట్లుగా ఇప్పటికీ ఏసీబీ అధికారులు లీకులు ఇవ్వడం జరుగుతుంది. వాస్తవంగా చూసుకుంటే కనుక ఇది అగ్రిగోల్డ్ భూములు అగ్రిగోల్డ్ కు సంబంధించిన భూములు అనే విషయం తనకు తెలియదని కూడా ఆయన ఇప్పటికే స్పష్టం చేయడం జరిగింది. తాను చట్టబద్ధంగా ఈ వ్యవహారంలో తాను ఆ భూమిని కొనుగోలు చేయడం జరిగిందని కూడా ఆయన ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో అగ్రిగోల్డ్ భూములను అక్రమంగా కొనుగోలు చేశారనేది ప్రభుత్వం ఆరోపిస్తూ ఆయన మీద కేసు బనాయించాలని చూస్తుంది. మరోవైపు మనం చూస్తే కనుక దీంతో పాటు తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి జరిగిన వ్యవహారంలో కూడా జోగి రమేష్ నిరూపించాలనే తాపత్రయంతో ప్రభుత్వం ఉన్నట్టుగా వస్తుంది. ఇందులో భాగంగానే ఏ కేసు మీద ఇక్కడ ఏసీబీ అధికారులు పోలీసులు తనిఖీలు చేస్తున్నారని ఇప్పటికి కూడా స్పష్టం కాలేదు. ఏ కేసులో ఆయన మీద చర్యలు తీసుకోబోతున్నారు, ఎందుకు చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి అనేది కూడా ఇప్పటికీ ఎటువంటి క్లారిటీ లేదు. కేవలం ఉదయం నుంచి అంటే మనం చూసుకోవచ్చు, ఉదయం నుంచి కూడా ఇంటి మీదకి దారి ఎత్తున ఏసీబీ అధికారులు రావడం జరిగింది. ఎవరో కూడా అంటే మీడియా, కేవలం ప్రస్తుతం మన మీడియా మాత్రమే బయట ఉన్నారు. కొంతమంది పోలీసులు మినహా ఎవరు లేరు. ఇక్కడ ఇంటి లోపల ప్రస్తుతం తనిఖీలు కొనసాగుతున్నట్టు తెలిసింది. వాస్తవంగా చూస్తే కనుక ఏ కేసులో ఆయన బనాయించి, ఏ కేసులో ఆయన్ని ఏది గురి చేస్తున్నారు అనేది కూడా ఇప్పటికీ కూడా స్పష్టం కాని పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఉదయం నుంచి జరుగుతున్న తనిఖీలు జరుగుతున్న సందర్భంలో కుటుంబ సభ్యులు కొంత ఆందోళన వ్యక్తం చేశారు. ఉదయం నుంచి కూడా అంటే తెల్లవారుజాము 4:30 ప్రాంతంలో ఇంటి లోపల ప్రవేశించిన ఏసీబీ అధికారులు హఠాత్తుగా ఎటువంటి నోటీసులు లేకుండా ఇంటి మీద రైడ్ చేయడం, ఇంటి లోపల ఇక్కడ ఓవరాల్ గా చూస్తే కనుక ఉదయం నుంచి కూడా ఈ తనిఖీలు కొనసాగుతున్న నేపథ్యంలో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తారు. ఇప్పటికే కుటుంబ సభ్యులు సైతం పోలీసులు ప్రశ్నించడం జరిగింది. ఏ కారణం చేత తమ ఇంటి మీద దాడి చేయడం జరుగుతుంది, ఏ కారణం చేత తనిఖీలు కొనసాగుతున్నట్టు కూడా ప్రశ్నించే ప్రయత్నం చేస్తారు. అయితే ఏమి అంటే అటు పోలీసులు కానీ అటు స్థానిక ఏసీబీ అధికారులు కానీ ఎవరో కూడా ఇటువరకు కూడా ఎటువంటి సమాధానం చెప్పకుండానే ఇంటి లోపల రైడ్ కొనసాగిస్తున్నట్టు తెలుస్తుంది. ఏదో విధంగా జోగి రమేష్ ను ఈ 2 కేసుల్లో ఏదో విధంగా ఇరికించి ఆయన అదుపులోకి తీసుకుంటారంటే ప్రచారం జరుగుతుందని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. రైట్ వినాయక్, థ్యాంక్ యూ.